ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అంటారు? మాకు జగనే కావాలి. ఎందుకని? మాకు ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు ఇచ్చాడు. ఆయన పింఛన్ ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, రైతు భరోసాలు ఇస్తున్నాడు, 40 సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నాడు. మాకు డబ్బులు పడుతున్నాయి. ఆయనే మళ్ళీ మళ్ళీ కావాలి. మరి ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలన్నీ ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి పెట్టారని చెప్పి అంటున్నారు. నిజమే, ఆ మాట నిజమే. అవునా? సోమరిపోతులు చేయడానికి పెట్టాడు జగన్? లేదు, ప్రభుత్వం జరగాలని పెట్టాడు. అది బీదలకి సాదలకి అందరికి బాగా చూస్తున్నాడు. ఆయనే కావాలి. జై జగన్, జై జగన్. మరి ఇప్పుడు పొత్తులు తోస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిద్ది అంటారు జగన్ కి? ఏమి అవస్ట్ కాదు. అన్ని పేదవాళ్ళు మొత్తం జగన్ కేస్తారు. రైతులు సోదరులు అయిపోయినా కూడా మన జగన్ దెబ్బేసి వస్తాడు. అంతవరకు ఇప్పుడు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. 2750 రూపాయలు వస్తున్నాయి. మరి ఇప్పుడు 3000 చేశారు కదా జగన్. 3000 ఇప్పుడు వచ్చే నెల చేస్తారు, ఇస్తారు. అది ఇంకా జగన్ గారికి 175 సీట్లు జగన్ కి వస్తాయి ఈసారి. వస్తాయి. జై జగన్, జై జగన్, జై జై జగన్. ఈ బొమ్మ చూపించండి. ఏంటది? ఏంటిది ఇది? ఇది జగన్ గారు ఉచితంగా ముందు ఇచ్చే కాగితమది ఇచ్చారు. అప్పుడు సంచి ఉచితంగా చూసినప్పుడు. ఇటువైపు కెమెరా వైపుకి. జగన్ అంటే ఎంత అభిమానం కదా మీకు? అభిమానమేనండి, మళ్ళీ మళ్ళీ అభిమానమే. అది తగ్గము. ఆయన ఏం దాహం చేశాడు, దేన్ని చేశాడు? ఆటో వాళ్ళకి ఇచ్చాడు, రిక్షా వాళ్ళకి ఇచ్చాడు, సాకల వాళ్ళకి ఇచ్చాడు, మంగళ వాళ్ళకి ఇచ్చాడు, ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాడు. ఎవరికి అన్యాయం చేశాడు ఆయన? తగ్గేదే లేదు. ఈసారి జగన్ తప్పనిసరి వస్తాడు. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు చెప్పిన పథకాలు మొత్తం అమలు చేశాడు. ఆయన ఏవి ఆపలేదు. సక్రంగా అన్నీ అందించాడు. ఏ ఇబ్బంది లేదు. అది డెవలప్మెంట్. మాకు అమ్మఒడి వచ్చింది, మా తమ్ముడికి మా అమ్మకి చేనేత వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఆయన పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్తున్నారు. నిజమేనా? నిజం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఏంటంటే డెవలప్మెంట్ లేదంటున్నారు. డెవలప్మెంట్ నెక్స్ట్ ఇయర్ గెలిస్తే డెవలప్మెంట్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. ఫస్ట్ పథకాలు చెప్పినవన్నీ అమలు చేశాడు. చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. అది మరి ఇక్కడ పొత్తులు తోస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దంట? ఏది ఎఫెక్ట్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, నెక్స్ట్ సీఎం. అది ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైంది అంటారు. అంతకుముందు అప్పుల పాలు అయ్యే ఉందిగా. దానికి సమాధానం చెప్పండి. ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి పెట్టాడుగా. జగన్మోహన్ రెడ్డి గారే అప్పులు చేశాడని చెప్తారేంది చెప్పండి. ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగిరిపోతుంది అంటారు. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్ జెండా ఎగిరిద్ది. అది మరి అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటం వల్ల వాడుకునే నిత్య వస్తువుల దగ్గర నుంచి బండిలో పెట్రోల్ వరకు ధరలు పెంచేశారు అంటున్నారు. నిజమేనా? సగం ధరలు స్టేట్ గవర్నమెంట్ ఉంది, సగం ధరలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది. అది ఆయన యొక్క ప్రభుత్వం రావడం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు చాలా బీభత్సంగా అయినాయి అంటారు. అంతకుముందు అత్యాచారాలు అయినగా అవ్వకుండా ఎట్లా ఉన్నాయి? ఇప్పుడే అయినాయని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద ఎందుకు చల్లుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో. ఆయన అసలు సీఎం పోస్ట్కి పనికిరాడని చెప్పంటారు. నిజమేనా? సైకో ఉండేవాడు ఎన్ని పథకాలు ఎందుకు అమలు చేశాడు? పొద్దున్నే పింఛన్ వస్తుంది ఇంటి గుమ్మం మీద. ఎవరు ఇచ్చారు అంతకుముందు పరిపాలనలో? పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ఇళ్ళు 5వ తారీఖు 10వ తారీఖు. జగన్మోహన్ రెడ్డి రాగానే 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో ప్రతి 1వ తారీఖు రోజు పొద్దున పూట వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఏ ప్రభుత్వంలో ఇచ్చారు? అట్లా ఇవ్వలేదుగా. అవి సైకో ప్రభుత్వం అంటారా, మంచి ప్రభుత్వం అంటారా? మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి 43 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? అది సహజం అండి. అన్నీ కేసులు వస్తూ ఉంటాయి, అందరూ వస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అందరూ సహజమే అన్నీ.
మరి కాపు వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలిచారా అంటున్నారు, నిజమేనా? వాళ్ళ వర్గం వాళ్ళు చూపించుకుంటారండి. ఇప్పుడు 50-50 ఛాన్సెస్ అంటున్నారు, మరి ఏది గెలిచిద్దని మీరు చాలా నమ్ముతున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అండి. అది మద్యం ధరల్ని నిషేధిస్తానని చెప్పి మద్యం ధరల్ని పెంచేసి పేదవాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎక్కడ పేదవాళ్ళు ఎక్కడ రోడ్డు మీద వచ్చేసారు? ఎక్కడొచ్చారండి రోడ్డు మీద? రోడ్డు మీద ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఇసుక ధరల్ని పెంచేశారని చెప్పి అంటున్నారు, నిజమేనా? ఇసుక ధరల్ని పెంచేశారని చెప్పి అంటున్నారు. అంతకుముందు కుమ్మక్కయ్య మొత్తం స్కామ్ జరిగింది అప్పుడు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీపిచ్చి ఒక లైన్గా స్కామ్ రేటు పెంచాడు. ఈసారి 175 సీట్లు జగన్ గారికి వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? 175 సీట్లు వస్తాయో రావో కానీ నెక్స్ట్ సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారండి. 100కి 100. అది మరి ఇక్కడ మీకు పింఛన్ అందుతుందా? మా అమ్మగారికి పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది ప్రెసెంట్? 2750 రూపాయలు. మరి ఇప్పుడు ఆయన ఒక రిలీజ్ చేశారు కదా, ఈసారి జనవరి నుంచి 3000 ఇస్తానని చెప్పి. అవును, మీరేమంటారు సార్? మంచిదే, ఏమంటే 3000 ఇస్తారు. మరి ఉద్దానం అనే ప్రాంతంలో అక్కడ కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే ఆ ప్రజలకి అక్కడ నీళ్ళ సమస్య ద్వారా అక్కడ నీళ్ళ అందుబాటులో లేకపోతే 700 కోట్లు పెట్టి అక్కడ నీళ్ళని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఉద్యానం అనే ప్రాంతంలో చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, అందుకని చెప్పి ఇవన్నీ ఆయన చేయడం అనేది జరుగుతుందని చెప్పి అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? ఇవన్నీ నవరత్నాలన్నీ చేసుకుంటా ఎందుకు వచ్చాడా? ఎలక్షన్ అనేది చేసుకుని వచ్చాడా ఏంది చెప్పండి? చెప్పిన అన్ని వాగ్దానాలన్నీ చేసుకుంటా వస్తున్నాడు, ఒక్కోటి చేసుకుంటా వస్తున్నాడు. ఇది చేసేవాడు కాకపోతే ఎందుకు చేస్తాడు ఇవన్నీ చెప్పండి? ఒక్కోటి చేసుకుంటా రావాలా? ఇప్పుడు ఒకటే కొండ మీద పడిపోతే ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. ఒక్కోటి పగలు కొట్టుకుంటా వచ్చాడు అనుకోండి, మెల్లిగా తోముకుంటా వస్తున్నాడు. మొత్తం ఒక్కోటి చేసుకుంటా వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేం చేయట్లేదే. ఆయన సంపాదించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారని ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు సంపాదించాలని అవసరం లేదు. పేదవాళ్ళకి అతని తండ్రిలాగా చేయాలని అంత కోరికే అది. నేను సీఎం అయ్యి నేను కోట్లు సంపాదించాలా, కోట్లు ఎన్నుకోవాలి వేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, అవసరం లేదు. సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అంటారు? బాగుంది. మరి ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వంలో ఎలా వెళ్ళి తీసుకునేవాళ్ళు రేషన్ స్టోర్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు రేషన్ మీరు ఎలా? ఇప్పుడు బండి వస్తుంది ఇంటి దగ్గర. అలా పింఛన్ ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు పొద్దున పూట. ఓకే. మరి ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో విద్య వైద్య వ్యవస్థలు ఎలా ఉన్నాయి అంటారు? విద్య బాగుందండి, విద్య బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి, అంతా బాగా చేస్తున్నాడు. ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం కామని ఇవన్నీ ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి చూపిస్తానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది ఓకే సార్, థ్యాంక్ యూ. అంకుల్ మీకు పింఛన్ వస్తుందా? నాకైతే పింఛన్ లేదు, మా అమ్మాయికి వస్తుంది. మీ అమ్మాయికి వస్తుంది. ఒకప్పుడు పోయిన నెల దాకా ఎంత తీసుకుంది? అంతకుముందు బస్సులో 2700 అది వచ్చినట్టు 2500 కదా. మరి ఇప్పుడు మన జగన్ అన్న 3000 వేశారు పింఛన్. అవును, 3000 వస్తున్నాయి తెలుసా? మరి పింఛన్ని కూడా ఆయన పెంచడం అనేది జరిగింది. అవును కదా. మరి ఇప్పుడు ఈసారి ప్రభుత్వం ఏదొస్తుంది అంటారు? ఈసారి కూడా వాస్తవంగా చెప్పాలంటే జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఏది వచ్చిందని తెలియదు. ఎందుకని కోరుకుంటున్నారు ఈసారి మళ్ళీ జగనే రావాలని? ఆయన మాకు అమ్మడి పథకాలు అయితే లేవు. నాకు ఒక కూతురే వికలాంగురాలు. ఆ పిచ్చిన తీసి ఎవరైనా ఇస్తారు, ఆయన ఇస్తాడు, నేను ఇస్తాడు. అది దాని గురించి కాదు, అందరికి ఇస్తున్నాడు ఆయన జగన్. అంతకుముందు ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది లేదు. అంతకుముందు ప్రభుత్వం ఏమని చెప్పాలంటే అసలు చేసిందే లేదు. ఏదో ఉన్నతమైన వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి రోడ్లు రవాణా, బ్రిడ్జీలు అవి చూస్తున్నాడు ఆయన. పేదలకు ఇచ్చిన డబ్బులు లేవుగా ఆయన. వీళ్ళు పేదలకే స్వయానికి ఆయన చేతికొండ కాకపోయినా ఏదో మిగతా వాళ్ళ చేత ఇప్పిస్తున్నాడు. ఏది వాలంటీర్లు చేత. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళ ద్వారా ఎత్తుంది. అదే మీ ఇంటి దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? జగన్ బాగుండి బట్టే కదా చెబుతుంది అది. మరి జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్తున్నారు, నిజమేనా? అది గిట్టని వాళ్ళు చెప్పే మాటలు. ఇష్టమైతే ఒక మాట చెబుతారు, ఇష్టం లేకపోతే ఒక మాట చెబుతారు. గిట్టని మాట
ఇప్పుడు ఆటో వాళ్ళకి ఎందుకు అంటున్నారు, ఆటో కూడా ఇబ్బంది పట్టట్లేదా, పడలేదా? వాళ్ళకి ఎందుకు, లాయర్లకి ఎందుకని మొన్న అన్నారు, లాయర్లు ఇబ్బంది పెట్టలేదా? లాయర్లు కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? లాయర్లకి ఎందుకు వేయాలి అంటే వాళ్ళకు కూడా కూటికి గెలవడం చాలామంది ఉన్నారు. ఆటోళ్ళకి ఎందుకు వేయాలంటే ఆటోలు కూడా ఇబ్బందిగా ఉన్నారు, పట్టుకొని వెళ్ళి రిపేర్లు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. వాళ్ళకి ఎందుకు వేయాలంటారు వీళ్ళు, ఎందుకు గెట్టదు కాబట్టి వీళ్ళకి. మరి అంతకుముందు వీళ్ళు ఇవ్వలేదుగా, వీళ్ళకి ఇచ్చారు అసలు. అంతకుముందు అసలు అంతా పెత్తందారు ప్రభుత్వం, వాళ్ళు తీసుకుని తప్ప నుంచి పేదలకు ఇచ్చింది లేదు. ఇక జగన్ వచ్చినాక పేదలకు ఇచ్చాడు. దీన్ని చూసుకొని వీళ్ళు ఇప్పుడు పోరాడుతున్నారు మళ్ళీ మేము ఇస్తామని, అంటే ఆయన చూసుకొని ఇవ్వటమే, అది విషయం. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంది అంటారా? ఉండొచ్చు, దానికి నేను కాదన్న, ఎందుకంటే ఇద్దరు పోలిటీ పెట్టారు కదా, ఉండొచ్చు. ఓకే, మరి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగురుతుంది అంటారు ఈసారి, మరి దానికి మీరు ఏమంటారు? నిజంగానే ఎగురుద్ది ఈసారి టీడీపీ జెండా? అసలు స్టేట్లో ఎగిరిద్దమ్మా, పులివెందులు ఏంది స్టేట్లో ఎగిరిద్ది. ఏది టీడీపీ జెండా? మన ఇది వైసీపీ స్టేట్లో మా ఎగిరిద్ది. ఓకే, మరి ఈ జగన్ ప్రభుత్వం రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైంది అంటున్నారు, నిజమేనా? ఎందుకు అయింది? మొత్తం ఆయన కట్టించాడు జగన్, చంద్రబాబు నాయుడు ఏడ హైదరాబాద్ కట్టించాడు, అన్ని కట్టించాడు. అప్పుడైతే ఈయన చేస్తున్నాడుగా కొత్త అదంతా, ఆ నష్టం పర్వం ఈయన భరేస్తున్నాడు, ఆయన భరేస్తున్నాడా? ఆడ కట్టించాడు ఇల్లు అన్ని, సంపాదన మొత్తం ఆడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, వెళ్ళి వచ్చేసారు. ఇక్కడ సంపాదన అయితే ఈ సంపాదన లేకపోయినా ఈయన మొత్తాన్ని ఈయన దాక్కొస్తున్నాడు మొత్తం జనాన్ని. మరి ఈయన గొప్ప ఆయన గొప్ప, ఎవరు గొప్ప? కొంచెం ఆలోచించారు మీరు కూడా. అది మరి నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి పవన్ కళ్యాణ్ జగన్ గారిని అనడం అనేది జరిగింది. అవి మాటలు వస్తుంటాయి, అది సహజం, అవి మామూలే మాటలు. ఇవాళ పొద్దున కూడా జగన్ ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే ఈ వైసీపీ అదే జనసేన ఈ టీడీపీ ఈ క్యాన్సర్ గట్లను తీసేద్దాం అన్నట్టు ఒక మాట అంటే మిగతా వాళ్ళ కామెంట్ చేస్తున్నారు దాన్ని, ఏమని అసలు ఒక సీఎం పొజిషన్లో ఉండి ఈ క్యాన్సర్ గట్ల గురించి ఎందుకు అంటున్నాడు అని అన్నాడు అని కొంతమంది టీవీలో చేస్తున్నారు. మరి ఆ మాట అన్నప్పుడు మరి సైకో ఎందుకు అంటున్నారు అన్నీ అంటే వీళ్ళు అనొచ్చు సైకో అని, అంటే ఆయన క్యాన్సర్ ఇస్తా అంటే ఏం తప్పు అంట, సైకో అని వీళ్ళు అనొచ్చు, మరి ఎవరు తప్పు? మరి ఇసుక రేట్లు పెంచేశారా అంటున్నారు, నిజమేనా? ఇసుక రేట్లు మొన్నటి దాకా వాళ్ళకి వీళ్ళు సంపాదించి పెట్టారు, ఇసుక మేము తొత్తని చెప్పి ఈయన చూపించాడు, డబ్బులు ఇంత వస్తాయి సంపాదన, ఈ సంపాదన జనానికి పెట్టాలి, అంబోడి పథకం కానీ లేకపోతే పిల్లలకు కానీ వీళ్ళకి పెట్టాలని చెప్పి ఆయన చూపించి పెట్టాడు వీళ్ళకి, అది వాళ్ళకి బాధ వేసింది. జగన్ ప్రభుత్వం రావటం వల్ల వాడుతున్న కిరాణా సామాన్ల దగ్గర నుంచి పెట్రోల్ ధరలు అన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు, నిజమేనా? పెట్రోల్కి ఏం సంబంధం? సెంట్రల్ గవర్నమెంట్ ఎదవలో మాట్లాడుతాం మాట, స్టేట్ గవర్నమెంట్ తెలుసా వాళ్ళకి? తెలియపోయిన మాట్లాడలేక పెట్రోల్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే పెట్రోల్కి ఏం సంబంధం? సెంట్రల్లో స్టేటు తెలుసు వాళ్ళకి, తెలియకపోతే అంటమే. ఓకే, మరి ఇప్పుడు విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ఎలా ఉంది జగన్ ప్రభుత్వం? వైద్య వ్యవస్థ బ్రహ్మాండ కూడా, మా ఆవిడ కూడా స్కూల్లో పనిచేస్తుంది, పిల్లలకి అన్నం పెడుతుందంటే మా ఆవిడ మొత్తం చదువుతుంది, పిల్లలకి ఇవి పెడుతున్నాడు ఆయా చేస్తుంది మా ఆవిడ. మరి గత ప్రభుత్వంలో టీడీపీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు అక్కడ మున్సిపల్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటం వల్ల మున్సిపల్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? అయితే చూడలేదు తల్లి, మామూలుగా అయితే మా ఆవిడ చదివితే ఇంగ్లీష్ మీడియం లేదు కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ కూడా వస్తుంది, అంటే జగన్ గారు ఇంకా ఇంగ్లీష్ యొక్క మీడియం కూడా అక్కడ పెట్టడం అనేది జరిగింది, దాని గురించి అసలు నేను నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్పండి. ఓకేనా? అది నిజం చెప్పింది. ఈ రోజున పేదలు ఇంగ్లీష్ చదువుకొని మాకు పోటీ కొత్తని చెప్పేసి వీళ్ళంతా పెత్తందారులు మొత్తం ఈ మాట మాట్లాడతారు, కానీ నిజంగా జగన్ గారు పెట్టిన తర్వాతే పిల్లలు చదువుకుంటున్నారు. అది ఈ పేదలు కూడా మాకు ఎదురవుతున్నారు, ఉద్యోగాలు వాళ్ళకి వస్తున్నాయి, ఏది ఎస్సీలకి బీసీలకి వీళ్ళకి వస్తున్నాయి, మాకు రావట్లేదు అనిపించి వాళ్ళ ఇది స్వార్థం విషయం అది. ఓకే, మరి రీసెంట్గా చూస్తే ఉద్దానం అనే ప్రాంతంలో 7 కోట్లు పెట్టాయన నీటి యొక్క సరఫరాను అక్కడ ప్రాజెక్ట్ నెరవేర్చారు కదా, అక్కడ ఈ ఇంటింటికి ప్రతి ఒక్క మనిషికి 100 లీటర్లు అక్కడ ఆయన అందించడం అనేది జరుగుతుంది, దాని గురించి మీరు ఏమంటారు? పొద్దున్న చూపించా టీవీలో, నేను చూసా టీవీలో ఊరు చూసా వార్తల్లో, నీళ్ళు అందిస్తున్నాడు, అందిస్తే దాంట్లో కౌంటర్ ఏమి వచ్చారు అనుకుంటున్నాం, ఈ పూటకి రేపు పూటకి కాదు జీవితాంతం ఇవ్వాలిగా అన్నారు. ఇప్పుడు అవసరానికి ఇస్తున్నారు కదా, తర్వాత దాన్ని సెట్ చేస్తారు కదా, అటాచ్ ఇట్లా అంటే ఈ పూటకి ఇస్తున్నాడు అని చెప్పేసి కామెంటరీ. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి?
చెప్తున్నా వివరంగా అండి, ఇంకంతకంటే ఏం చెప్పాను. ఓకే, మరి ఇప్పుడు 175 సీట్లు జగన్ గారికి వస్తాయా? 170 సీట్లు వస్తాయా రావా అనేది చెప్పలేకపోవచ్చు, కానీ వచ్చేది మాత్రం ఈయనే. ఓకే, ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇంకెంత చెప్పిన తర్వాత ఎవరికి వేస్తాం మేము, రాకపోయినా మేము ఆయనకే వేస్తాం. జై జగన్. ఆయన రాకపోయినా మేము ఆయనకి వేసేది. జై జగన్ చెప్పండి. అంతే, జై జగనే. సో మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మళ్ళీ జగనే వస్తాడు. ఎందుకని? మాకు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, నిరుపేదలకి అన్ని పథకాలు అందుతున్నాయి, దానివల్ల బాగుపడిద్ది ఆంధ్రప్రదేశ్. మరి జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి అంటారు. ఏదో నా కొడుకులు ఎన్నో అంటారు, పథకాలన్నీ తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, రైతు బంధు అన్నీ తీసుకుంటానే ఉన్నారు కదా. మరి ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? ఓకే, మరి ఇప్పుడు పొత్తులతో అవుతున్నారు కదా టీడీపీ జనసేన, ఎన్ని పొత్తులు వచ్చినా 170 గెలిచి చూపిస్తాం ఆడ వైసీపీ. మరి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, 52 రోజులు ఆయన ఉండడం అనేది జరిగింది. మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? కరెక్టే, దొంగతనం చేశాడు, దొంగ మాలో మంచి వాళ్ళు అంటారా? దొంగ అంటారు కదా. నేను బయటకు వచ్చాను, నాలో ఏ తప్పు లేదు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నిర్దాక్షిగా నేను బయటకు వచ్చాను. మళ్ళీ వెళ్తాడు లోపలికి, వెళ్ళి చూపిస్తాడు జగన్. ఓకే, ఇప్పుడు 175 సీట్లు ఖచ్చితంగా ఈసారి మన జగన్ గారికి వస్తాయి అంటారా? కన్ఫామ్గా వస్తాయి. మీకు అన్న డౌట్ ఉందా? ఇప్పుడు చూసినట్లయితే నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు అసలు సీఎంకే పోస్ట్కి పనికిరావని చెప్పి పవన్ కళ్యాణ్ కౌంటర్ వేయడం అనేది జరిగింది. ముందు 2 సార్లు నిల్చుంటాడు, ఆ 2 సార్లు డిపాజిట్లు రామన్న తర్వాత చూద్దాం. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచేశాడు, ఇసుక ధరలు పెంచేశాడని చెప్పి అంటారు. పెట్రోల్ ధరలకి ఈయనకి సంబంధం లేదు కదా, కేంద్రం కదా, కేంద్రంలో నరేంద్ర మోడీ పెంచింది గ్యాస్ పెట్రోల్, ఈయన కాదు కదా. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఇంటింటికి వస్తున్నాయి, ఇంకేం కావాలో ప్రజలకి. ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంటి? ఒకప్పుడు లైన్లో నిల్చోవాలా పింఛన్కి, బియ్యానికి, అన్నిటికీ. ఇప్పుడు ఇంటింటికి వస్తున్నాయి కదా. మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నారా? లేరు. ఓకే, మీరు ఇప్పుడు దాకా జగన్ గారు పెట్టిన పథకాల్లో మీరు ఇప్పుడు దాకా ఏం పొందుతున్నారు? నాకు ఆటోలు ఉన్నాయి, ఆటో 10,000 వస్తాయి, నేను కార్ డ్రైవర్ని, నాకు 10,000 కార్ డ్రైవర్కి 15,000 వస్తాయి. ఇప్పుడు జగన్ గారిని సైకో గాడని చెప్పి అంటున్నారు. వాళ్ళే పెద్ద సైకోలు, వాళ్ళకన్నా సైకోలు ఎవరైనా ఉన్నారా? జగన్ అన్న సైకోలు, వాళ్ళే పెద్ద సైకో నా కొడుకులు. మరి ఇప్పుడు విద్యా వైద్య వ్యవస్థ జగన్ గారు వచ్చిన ప్రభుత్వంలో ఎలా ఉంది? ఒకసారి బొల్లకి వెళ్ళి వీడియోలు తీసారా మీరు ఎప్పుడైనా? ఇదివరకు బొల్లకి ఇప్పుడుకున్న బొల్లకి లోపల ఉన్న దానికి ఈ నా కొడుకులు చేతగాన మాట్లాడితే ఇంతే ఉంటుంది. మరి చేతగాని వాళ్ళు కాబట్టి, చేతగాని ప్రభుత్వం కాబట్టి అట్టాగే మాట్లాడతారు. చేతైన ప్రభుత్వం చేసి చూపించింది. మరి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా చదువుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమైనా పెట్టారా? పెట్టలేదుగా. టేబుల్స్ ఏమైనా మార్చారా? మారలేదుగా. స్కూళ్ళలో రంగులు కానీ ఏమన్నా చూడండి, వాటర్ కానీ ఇవన్నీ. సరే, వెళ్ళి వీడియోలు మీరు కూడా చూసుకోండి ఒకసారి. మరి వైద్య వ్యవస్థ ఎలా ఉంది? బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్లో 3 పూటలు దుడిచి బ్రహ్మాండంగా చూస్తున్నారు. మరి తెలంగాణలో చూసినట్లయితే అక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, కాంగ్రెస్ వచ్చింది. మరి పొత్తులతో వస్తారంటున్నారు కదా. ఎన్ని పొత్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి 175 కన్ఫర్మ్, ఇది గ్యారంటీ. గుంటూరు 2 టౌన్ కూడా ఈసారి వైసీపీ కొట్టుకొని వచ్చింది. మరి పులివెందులో టీడీపీ జెండా ఎగిరిపోతుందని చెప్పి అంటున్నారు. ఎగిరినప్పుడు అడగండి, ఎగిరినప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళి అడగండి. మనం ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడ తట్టుకోమను, ఆడ జగన్మోహన్ రెడ్డిని తట్టుకోమని అప్పుడు చూద్దాం. మరి మద్యం ధరలు పెంచేశారని చెప్పి అంటున్నారు, నిషేధిస్తానని చెప్పి దాని ధరలు పెంచేసి పేద ప్రజలను నాశనం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మద్యం ధరలు పెరిగినాయి కాబట్టే కదా 2 కోటలు తాగాడు 1 కోట తాగి ఇంటికి వెళ్తుంది. ఇదివరకు తాగి రోడ్ల మీద కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు అది లేదు కదా. అది దాన్ని పెంచడం వల్లే కదా, అది తాగేవాడు కూడా తక్కువ తాగుతుంది. మరి జగన్ యొక్క ప్రభుత్వం రావటం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు, నిజమేనా? అసలు అత్యాచారం దిశ యాప్ తెచ్చింది జగనేగా. అత్యాచారం ఒక్కటి జరిగిందని చూపిమనండి. మాకన్నా మా కొడాల నాని అడిగితే గట్టి సమాధానం చెప్తాడు ఒక్కొక్కరికి. మా అన్నయ్య అంటాడు చూసా, ఈడి చెప్పిన ఈడమ్మ మొగుడు చెప్పానని సన్నబియ్యం, ఆయన అడగండి వెళ్ళి, మీరు గట్టి చెప్తాడు ఒక్కొక్కరికి. అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎందుకు పెట్టారంటే జగన్ యొక్క రైట్ హ్యాండ్ అని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్క సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పండి, నిజమేనా? ఏం సీక్రెట్లు ఉంటాయండి? పొద్దున్నే వస్తారు, పింఛన్ ఇస్తారు, వెళ్ళిపోతారు. బియ్యం వస్తుంది, ఇంటింటి ముందుకి బియ్యం వస్తుంది, బియ్యం పండి సైర్న వస్తుంది, ప్రతి ఇంటికాడికి వచ్చి బియ్యం ఇస్తారు. ఇంకేం వస్తా వాళ్ళకి ఏమి ఉన్నాయి? ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా. వాటి సచివాలయం కాడికి వెళ్ళాం అనుకో, పలానా అర్జీ ఇచ్చాం అనుకో, ఆ క్లియరెన్స్ వస్తుంది కదా ఆటోమేటిక్ కదా. దానివల్ల వాళ్ళ కాడ ఉన్న ప్రూఫ్స్ ఏమున్నాయి? మరి ఈ న్యూస్ చూసారా మీరు? ఉద్దానం అనే ప్రాంతంలో 7 కోట్లు పెట్టిన నీటి సరఫరాను అక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. అవును, ఆడ కిడ్నీల సమస్యలు ఉన్నాయి, దాని సమస్యని సాల్వ్ చేశాడు అంతే కదా. వాటి వల్ల కిడ్నీల రోగాలు రాకుండా ఉంటాయి కదా ప్రజలకి, దానివల్ల తెచ్చాడు ఆ ప్రాజెక్టు. కాబట్టి ఈసారి 175 సీట్లు కన్ఫామ్
వైసీపీ గ్రీన్ సిగ్నల్ చేసిద్ది 175 175. ఈసారి మీ ఓటు కూడా జగన్. జగన్కే పక్క. జై జగన్, జై వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఈ ప్రభుత్వం మాకు నచ్చలా. మరి ఇప్పుడు జగన్ గారు అన్ని పథకాలు పెట్టారు కదా, మీకేం అందట్లేదు? మేమేం తినలేదు, ఆయన సొమ్ము మాకు అవసరం లేదు కూడా. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు టీడీపీ జనసేన, దాన్ని మీరేమంటారు? రెండు బాగుంటాయి, రెండు వస్తేనే బాగుంటుంది. మరి గతంలో టీడీపీ యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేశారని చెప్పి అన్నారు, నిజమేనా? వాళ్ళు అవన్నీ డ్రామాలు మనం చూడలేదు కదా, వాళ్ళు మాట్లాడుకున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు నేను జైలుకి వెళ్ళారు కదా, 52 రోజులు ఉన్నాడు అక్కడ. మరి ఆయన వెళ్ళడం కరెక్ట్? అది ఏంటండి కావాలని చేసిన పనులే కానీ అది అంటే ఇప్పుడు మీకు ఆయన పెట్టిన పథకాలు ఏమి అందట్లేదు, ప్రభుత్వం బాగాలేదు. వాళ్ళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనం తినలేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళది బాగానే ఉంది. మీకు పింఛన్ వస్తుందా? మా పింఛన్ మాకు అవసరం లేదన్నాం. ఎవరు లేరా? మాకు అవసరం లేదని చెప్పాము. ఓకే, మరి ఈసారి మీరు కోట్ ఎవరికి వేస్తారు? టీడీపీకే. జై టీడీపీ. మామ, నీకు పింఛన్ వస్తుందా? ఇంట్లో ఎంతమందికి వస్తుంది? మాకు ఒక్కదానికే. నీకు వస్తుందా? మీ అమ్మాయికి? మా అమ్మాయికి లేదు. మా అమ్మాయి మొగుడు చచ్చిపోయి 25 సంవత్సరాలు. ఆ అమ్మాయి పెళ్లి చేసిన సంవత్సరానికే మొగుడు చచ్చిపోయిందమ్మా. మా అమ్మ ఇప్పుడు నీకు ఎంత పెన్షన్ వస్తుంది? ఎంత? 2,500. ఇప్పుడు మన జగన్ అన్న 3,000 చేశాడు తెలుసా నీకు పెన్షన్ ని? జనవరి నాకు అట్టకిచ్చేది 3,000 వస్తుంది. మరి నీకు కూడా పెన్షన్ పెట్టుకో సరేనా? మీ అమ్మాయికి కూడా పెట్టు సరేనా? మా అమ్మాయికి ఆధార్ కార్డు లేదని ఇవ్వట్లేదు. మరి వాలంటీర్లకు చెప్పు ఆధార్ కార్డు పెట్టమని. ఎవరమ్మా వాళ్ళు చేస్తారు కానీ. మళ్ళీ నీకు ఎవరు రావాలి? జగన్ అన్న కావాలా? మళ్ళీ జగన్ అన్న వస్తే నీకు పెన్షన్ వస్తుంది కదా, మరి నీకు జగన్ అన్న వద్దా? ఎవరో ఒకళ్ళు తెలియదు. జగన్ కావాలి అన్న నేను ఏం దాకా అదే చెప్పు. జగనే కావాలి మరి. రాని రాపు ఆయనే గెలవాలి. దేవుడు జగన్ రత్తడు శుద్ధిగానే ఉండు. మరి జగన్ ఇంటికి పంపించేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వాడు డాన్స్ చేయటం కదా. చంద్రబాబు నాయుడు కూడా పంపించేస్తా అంటున్నాడు ఇంటికి. ఎవరిని? జగన్ ని. ఎందుకు పంపిస్తాడా? ఆయన అసలు పరిపాలనకి అసలు దేనికి పనికిరాడు అంట జగన్. సరేలే, దేవుడు ఉండాలి. బనికి రాని వాళ్ళనే దేవుడు గట్టెక్కేస్తాడు. ఎగతాళి చేసిన నాపసేనే గట్టెక్కుద్ది తెలుసునా? మరి ఎవరికేస్తా? అప్పుడు జగన్కి ఎత్తనా ఇంకొకరికి ఎత్తనా అంత ఎందుకులే కానీ ఓటు మట్టుకుంది. నా పేరు పల్లె కమలమ్మ, నా బిడ్డ పేరు పల్లె కాశమ్మ. జగన్ మా కొడుకులకి అందరికి మా మనవాళ్ళకి మొత్తానికి జగనే. జగన్ జై జగన్ చెప్పు. మా కొడుకులకి మా మనవాళ్ళకి జగన్ అంటే ఇష్టం. నాకు 3 కొడుకులు, 6 మనవాళ్ళు, 6 మనవరాళ్ళు, ముది మనవాళ్ళు. మరి వాళ్ళందరూ జగన్ కి ఓటేపిచ్చేసాయి. ఎందుకయ్యారు? యాత్రగా అందరూ అద్దెకుంటారు. మా పిల్లలు మొత్తం అద్దెలకి. మరి నీకు ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చిందిగా, కట్టిలేదు. పట్టా వచ్చింది, ఇంటి చోటు వచ్చింది. మరి నీకు పథకాలన్నీ అందుతున్నాయా జగన్ పెట్టి? ఏం అందలేదమ్మా. అలా పింఛన్ ఒక్కటి పింఛన్. ఇల్లు రాలేదు ఇంకా, కట్టిలేదుగా. పట్టా వస్తుంది ఇంకా ఒక్కటే. ఇంటికి నీకు స్టోర్ వస్తుందా? స్టోర్ మన చాలా మంది చెప్తారు 5 కేజీ. అదే మీరెళ్ళి తెచ్చుకున్నారా? నువ్వేళ్ళు తెచ్చుకున్నావు, వాళ్ళు వచ్చిస్తున్నారా? వాళ్ళు ఎట్లా మేమే అక్కడ పోయి తెచ్చుకుంటాం. అది ఇంటి దగ్గరికి వస్తుందిగా, బండి మీద వస్తుంది. సరే మరి నాకు ఒక్కదానికే. మీ అమ్మాయికి రావట్లేదా? మా అమ్మాయికి రావట్లేదు. మా అమ్మాయికి ఏం ఆధారం లేదమ్మా. జగన్ ఎవరు పట్టించుకుంటారో తల్లి, ఎవరు పట్టించుకోవట్లేబ్బా. ఎవరు పట్టించుకోవట్లే. ఆ పిల్లకి చిన్నప్పుడు మంచి పెడసలు మళ్ళీ అవి పోయి తల్లో గట్లు. మేము ఎట్ట బతకాల తల్లి పిల్ల చెప్పమ్మా. మేము ఏరిన పిల్ల నేను ఉండేది 4,000 ఇంటి అద్దె, కరెంటు బిల్లు నెలకు 100. మరి ఎట్టా కట్టం చేసుకుంటే పో, లేకపోతే లేదు. జరగట్లేదని. మా అమ్మాయి పెళ్ళి అయింది. పెళ్ళి అయితే వాళ్ళ ఆయన యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు చిన్న వయసులోనే. 2 సంవత్సరాలు కూడా పెళ్లి మొగుడితో చేయలేదమ్మా, చచ్చిపోయాడు.
పెళ్లి చేస్తారంటే వద్దంది. అన్నలు అబ్బా అక్కలు చిన్న పెద్ద పిల్లలు మొత్తం చేసుకోనంది. ఇంకో అక్క బిడ్డను పెంచుకొని రెండో అబ్బాయి కొడుకు రెండో వాడికి ఇచ్చిన పెళ్లి చేసిన. ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లగాడు. ఎంతమంది? నాకు 3 కూతుర్లు 3 కొడుకులు. అందరు నీతోనే ఉంటారా? నాతో ఆడాడు అందుకుంటారు. మేమేమో నగరం పాలన. చూడరా నీ కొడుకులు? నేను బాను ఏ ఇష్టం లేదా? అమ్మాయి కాడ ఉంటాయి. ఎందుకు ఇష్టం లేదు? అమ్మాయి కాడ ఎవరు లేరు కదా. అడుక్కోవడం దేనికి? చక్కగా మీ అబ్బాయిలు చూస్తారు కదా. వద్దు వద్దు వద్దా? నేను అడుక్కుంటా. నా బిడ్డకి మాకు జరగదమ్మా, అడుక్కుంటామ్మా. మాకు జరగట్లేదు. నా బిడ్డకి పింఛన్ లేదు, ఏమి లేవు. ఒక ఆధార్ కార్డు లేదు, బియ్యం కార్డు లేదు, ఏమి లేదు. మరి ఎట్ట బతకాలమ్మా చెప్పు. ఆ పిల్లకి 2 నాలుగు బాగుంటే 2 నాలుగు బాగోదు. మా పరిస్థితి కోడలు దొత్తరా? ఎందుకు వాళ్ళ కాడ ఉంటాం? ఉండం. సచిన మున్సిపాలిటీ వాళ్ళు బారేస్తారు. మొన్న ఒక ఆయన తండ్రిని మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి వదిలిపెట్టిండు. ఇంకెట్ట కూర్చున్నాడు, ఎట్లా పడ్డాడు. ఇప్పుడు ఎట్లా వాళ్ళు అందరూ ఎమ్మడబడ్డారు. కొడుకు అమ్మటి మోటార్ సైకిల్ పడితే ఇంకా తిరిగి చూడలేదు. మా వదిలిపెట్టిపోయిండు. ఏంది నైట్ 10 దాకా చూసి తెల్లారి పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు మూట కట్టుకొని పోయి పారేసారు. కొడుకులు ఎవరో, బిడ్డలు ఎవరో, తల్లులు ఎవరో, ఎవరు చూస్తారో. రేపు వాళ్ళకత్తి కూడా అంతే. ఇప్పుడు నా కొడుకు నన్ను చూడలే, రేపు వాళ్ళ కొడుకు చూస్తాడా చెప్పు. బదులే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలని కొంతమంది అంటారు, జగన్ రాకూడదని కొంతమంది అంటారు. జగన్ ఖచ్చితంగా వస్తాడు, పేరు చెప్పి వస్తాడు. జై జగన్ అంతే. మే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతే నోయి మింతే నోయి ఆశ మోహముల దరిరాని కోయి అన్నులకి సుఖము అంకితమోయి జగమే మాయా బ్రతుకే మాయా. మా జగన్ రావాలని పాడు. జగన్ రావాలి ఎన్నిసార్లు చెప్ప. జగన్ వస్తాడు.